తెలంగాణ రాష్ట్రానికి పెద్ద వనరు. ఇవాళ ఆ హైదరాబాద్ లో వచ్చేటువంటి ఆదాయం ఈ రాష్ట్రాన్ని నడిపిస్తా ఉంది. ఈ సంక్షేమ పథకాలని వీటిని నడిపించేటువంటి స్థాయి హైదరాబాద్కి వచ్చింది. అలాంటి చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా కేసు పెట్టి మరి స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టినప్పుడు రైల్వేస్ అవి అంత పెద్ద రైల్వే సంస్థని 151 రైల్వే స్టేషన్ల మొత్తాన్ని కూడా ఆయన మిత్రుడైనటువంటి ఆదానికి అప్పు చెప్పాడు. అంటే గుజరాత్ సంబంధించిన వాళ్ళని దేశాన్ని మొత్తం కూడా గుజరాత్ తాకట్టు పెడతా ఉండడం. అందుకనే మన తెలంగాణ పౌరుషాన్ని చూపెట్టాలంటే వారికి పాదాభివందనాలు. ఎదురుగా కూర్చున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మా అక్కలు, మా చెల్లెలు, మా సోదరులందరికీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగనే మా సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, అయోధ్య గారికి పెద్దలు పూజ్యులు సిపిఎం గారికి, అలాగనే పెద్దలందరికీ తెలుగుదేశం మా అన్నలకు, పెద్దలకు, మా తండ్రులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. వెనుక కూర్చున్న పెద్దలకు కూడా. టిఆర్ఎస్ పార్టీ నేను అలా చెప్పడం అని కాదు, ఈ రాష్ట్రానికి అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రం ఒక దారిలో ఉండేటోళ్ళు, విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేటి, అన్ని వచ్చేటి, ఏపీపీఎస్ లో నోటిఫికేషన్ వేస్తూ పేపర్ లీక్ అవుట్ చేసుడు, 4th గ్రూప్ కానీ, గ్రూప్ 2B కానీ, గ్రూప్ 1 కానీ, ఇవన్నీ ఎన్నెన్నో రకరకాలుగా నష్టాలు చేశారు. అదేవిధంగా టీచర్స్ కానీ, వేరే వేరే ఉద్యోగాలు, డాక్టర్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, వేరే ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ అన్నిటికీ నష్టం చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్. మీరు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా కూడా ఇది వాస్తవం. ఈ రాష్ట్రానికి బూడిద పాలు చేసి కూర్చున్నాడు, అప్పుల పాలు చేసి. దానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 6 డిక్లరేషన్ చేసి, ఆ 6 డిక్లరేషన్ సోనియా గాంధీ గారు అందరూ పిలిపించి, పిసిసి వాళ్ళని పిలిపించి చేశారు. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి. మా పిడపాక ఎమ్మెల్యే గారు సాయం వెంకటేశ్వర్లన్న గారు, అదే విధంగా సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం అందరి కమిటీ మెంబర్లతో సహా ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఆ రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇచ్చాము, మేము గ్యాస్ కనెక్షన్స్ కూడా ఇచ్చాము. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి ఒక్కరికి, జాగా ఉన్నోళ్ళకి 5 లక్షల రూపాయలు, జాగా లేని వాళ్ళకు మేము 6 లక్షల రూపాయలు ఇచ్చి పూర్తి స్థాయిలో ఈ 2 సంవత్సరాల లోపల పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తాం. వీర వాళ్ళకు ముందు చూసుకుంటూ వాళ్ళ ఇంకా వాళ్ళ ఆధార్ చూసుకుంటూ ఇచ్చుకుంటూ పోతాం అందరికి. అదే విధంగా ఆరోగ్యశ్రీ కూడా మేము 10 లక్షల రూపాయలు కేటాయించాం. మీకు కరెంటు ఫ్రీ వస్తుంది. గ్యాస్ సిలిండర్ మరి కొంతమందికి ఎలక్షన్ పోవడానికి పడతలేవా, మరి ఎట్లా పడకపోతే మీరు అడగండి. 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, తర్వాత మిగతా మీరు కట్టుకోవాలి. 500 రూపాయలు మాత్రం మేము కట్టుకుంటాం. గవర్నమెంట్ కరెంట్ కూడా మీకు ఫ్రీ ఇస్తున్నాం. ఎంత 2 మెగావాట్ల 200 యూనిట్, 200 యూనిట్ కూడా 200 యూనిట్ కూడా మేము కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం. ఇంకోటి సోదరులారా, మీకు తెలవదు, మీరేదో అనుకుంటారు, ఇక్కడ హాస్పిటల్ కూడా నేనే కట్టించిన, NW స్కీమ్ లో తీసుకొచ్చి ట్రెజరీ ఆఫీస్ కూడా నేనే తెచ్చిన, ఈ ముందు పోయే రోడ్డు కూడా నేనే వేయించిన, కనకగూడ వరకు హైవే నేషనల్ చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ కూడా మేమే తెచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నేను కాకపోయినా సోనియా గాంధీ. మరి ఇంకోటి మీ ముఖ్య విషయం మీరు తెలవాలి, అయోధ్యకు నాలెడ్జ్ ఉంది కావచ్చు, 51% లేదు అప్పుడు వరకు. ఏది బొగ్గు గనుల 51% లేదు. దానికి 51% మనకి స్టేట్ గవర్నమెంట్ చేయించిన, 49 వాళ్ళకి చేయించిన. అంటే అధికారం ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ కే ఉండాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను చేయించిన జీవో. అదే మన్మోహన్ సింగ్ గారితో. ఇక్కడ లక్కమారి కాపులు ఉన్నారో లేదో నాకు తెలియదు. లక్కమారి కాపులు కూడా ఓబీసీలో కల్పించిన, క్యాబినెట్ లో పాస్ చేయించిన, లోక్సభ రాజ్యసభలో పాస్ చేయించిన. లేకపోతే నాకు తెలియదు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఎంతో గొప్ప గొప్పగా చెప్పినా కూడా నేను వాళ్ళ రూపాయి కూడా ముట్టుకోకుండా పనిచేసిన. ఇక్కడ నుంచి మీకు గొడవూరు నుంచి సికింద్రాబాద్ ట్రైన్ కూడా ఇచ్చిన. ఇంకో ట్రైన్ కావాలని కూడా వేస్తా. ఈసారి గెలిచిన తర్వాత మీకు కావాలంటే కనెక్టివ్ ట్రైన్ కూడా తిరుపతికి వేయిస్తా. భద్రాచలం వరకు తప్పకుండా
నేను ట్రైన్ డెఫినెట్ గా దాన్ని చేస్తా. ఆ రోజులో శాంక్షన్ చేయించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్ పైసలు కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజుల్లో ఆపేశారు. మీకు స్కూల్స్ తెచ్చిన, కేంద్రీయ విద్యాలయాలు తెచ్చిన, ఇల్లందు గుండాల కస్తూర్బా స్కూల్స్ అవన్నీ కూడా నవోదయ పాఠశాలని నేను తెచ్చిన. ఆదివాసులు కానీ ట్రైబల్స్ కానీ అందరూ చదువుకోవాలని ముందు కనెక్టివ్ పెరగాలి, తర్వాత ఎడ్యుకేషన్ పెరగాలి, తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరగాలని. ఇవాళ అది కూడా చెప్తున్నా, పదే పదే చెప్తారని మీరు అనుకోకండి. ఐటీసీలో కూడా నేను అన్న కలిసి తప్పకుండా ఐటీసీలో కూడా ఇంకో 4th ప్లాంట్ చేస్తాం. ఇంకా 4 ప్లాంట్లు తెచ్చేది ఉన్నది. అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేస్తాం. ఏ బాబు నువ్వు మజ్జిగ తర్వాత పెట్టరాదా, నువ్వు పెట్టుకుంటే వాళ్ళు ఏమి ఇంటలేదు, డిస్టర్బ్ అవుతారు. తర్వాత పోయి మజ్జిగ మేము తప్పకుండా తీసుకొస్తాం. పాయమన్నకి ఎంత మెజార్టీ ఇచ్చిందో అధిక మెజార్టీ ఇచ్చి నాకు గెలిపిస్తారని భావిస్తున్నా. అదే విధంగా నేను ఇవాళ చెప్తున్నా మీ అందరికీ కూడా, నేను ఆయన కలుపుకొని ఈ నియోజకవర్గంలో రావాల్సినవి చాలా ఉన్నాయి. ఓబీసీలో కూడా మేము కార్పొరేషన్ ఇచ్చినాం. ఎవరైనా ఇచ్చిండ్రా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సిపిఐ పార్టీ ఎందుకు పొత్తు కలిసిందంటే ఇండియన్ కూటమిలో ఉంది వాళ్ళది, ఇక్కడే కాదు వాళ్ళు కలిసింది. ఇండియన్ కూటమిలో కూడా సిపిఎం సిపిఐ 2 మనతోనే ఉన్నాయి. ధర్మం దిక్కున్నారు, న్యాయం దిక్కున్నారు. దానితో పాటు ప్రతి మహిళ అక్కలకు 100 రోజుల పనికి పోతే 400 ఇస్తాం 13వ తారీఖు తర్వాత. అదే విధంగా 1000 రూపాయలు బోనస్ కూడా ఇస్తాం ప్రతి నెల. అదే విధంగా అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా రాహుల్ గాంధీ గారు గెలిచిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అయిన ఎలక్షన్ లో మనకు 50% ఉంది. ఇక ఫేవర్ ఉన్న స్టేట్స్ అన్ని కూడా మనకు ఫేవర్ ఉన్న స్టేట్స్ ఉన్నాయి. మనకు ఫేవర్ లేని స్టేట్స్ ఏది లేదు. కేరళ కానీ అది కానీ. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ సీట్ చేస్తుంది. నాకు ఇవాళ ఈ దేశాన్ని కాపాడుకునే శక్తి ఒక రాహుల్ గాంధీ గారికి ఫ్యామిలీకే ఉంది, ఎవరికి లేదు. అందరూ ఆశపడతారు డబ్బుల గురించి. ప్రియాంకకు గోల్డ్ అవసరం లేదు, డైమండ్ అవసరం లేదు, 20 ఎకరాలు అవసరం లేదు, 10 ఎకరాలు అవసరం లేదు. ప్రజలే వారు బాగుపడమే గాంధీ ఫ్యామిలీ గొప్ప. రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదంటే అది గొప్ప విషయం, మీకు తెలియదు అది. కాబట్టి భారతదేశానికి వాళ్ళ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, ఇవాళ ఇందిరాగాంధీ వాళ్ళ గ్రాండ్ మదర్ రాహుల్ గాంధీ గారు వాళ్ళు ప్రాణాలు అర్పించారు. రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించిన వారు ప్రజల గురించి బతుకుతున్నారు. రాజీవ్ గాంధీ ఆ రోజుల్లో 86 కోట్ల రూపాయలు సమైక్యతలో రుణమాఫీ చేయలేదా? అది కాంగ్రెస్ పార్టీ కాదా? ఏదో పెద్ద చేసినామన్నట్టు అంటున్నారు. ఇవాళ మనకు అన్ని చేసి రైతు బంధు అది చేసినా కూడా మనం తెలుపుతున్నాం. అప్పుడు చంద్రశేఖర్ తెలుపుతలేడు. చంద్రశేఖర్ ఇక్కడ చెప్తలేడు. ఇప్పుడు అయోధ్య అన్న ఇంతకు మాట్లాడినాడు, మా పెద్ద మనిషి మాట్లాడినాడు, నేను కూడా మాట్లాడగలుగుతా. పెద్ద మనిషి ఆలోచనతో చెప్పిండు. వాళ్ళు చేసే పనులు ఈ దేశానికి, రాష్ట్రానికి చంద్రశేఖర్ నాశనం చేసిండు. మన రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాలకు కూడా నాశనం చేసిండు ఇదే పద్ధతులు. ఇక్కడ మన పైసలు తీసుకోపోయి మహారాష్ట్ర ఇచ్చిండు, మన పైసలు తీసుకోపోయి ఎక్కడికో ఇచ్చిండు. ఇలా కర్ణాటకలో ఇన్స్టిట్యూట్ వస్తుందా, తమిళనాడులో కూడా సీప్ ఎందుకు చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట్ల సీప్ చేస్తుంది. పంజాబ్, మధ్యప్రదేశ్ లో కొద్ది గొప్ప తక్కువ ఎక్కువ ఉన్నా రాహుల్ గాంధీ గారు ప్రతి మహిళ, ప్రతి అక్కకు ఏ విధంగా సోనియా గాంధీ చేస్తున్నది మీరు చూడండి. ప్రతి సంవత్సరం ప్రతి 10 నెలలకు ₹1,00,000 వాళ్ళ అకౌంట్ లో పడతాయి. ప్రతి నెల 10,000 రూపాయలు. ఏది కళ్యాణ లక్ష్మి, మన గృహలక్ష్మితో సహా. కాబట్టి దయచేసి సోదరులారా, మనకు ఉండాలంటే మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, నాకు ఓటేస్తే మీరు రాహుల్ గాంధీ గారికి ఓటేసినట్టే. కాబట్టి దయచేసి మీ అందరికీ పాదాభివందనాలు. ఒక్కొక్క వ్యక్తి 1000 ఓట్లు వేయించి నాకు మన విజయానికి ముందు చూపిస్తారని భావిస్తూ మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఇక్కడ చిన్న మీటింగ్ ఉంది, అది పెద్దలందరికీ పర్మిషన్ అడిగి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి పర్మిషన్ అడిగే చూస్తున్నా. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.